నాన్ వెజ్ పిల్లలకి ప్రతిరోజు ముక్క ఉండాల్సిందే. ముక్క లేదంటే కనీసం ఎగ్ అన్నా కావాల్సింది కదండి. అలాంటి ఎగ్ ని ఎప్పుడు ఒకే రకంగా తిని తిని బోర్ కొట్టేస్తుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. కాస్త ట్రెండీగా చేశారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అడుగున వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకుని పెట్టుకోండి. దీని లోపల ఆయిల్ అప్లై చేసుకుని ఒక గిన్నెలో ఒక్కొక్క ఎగ్ ని కొట్టి వేసుకోండి. ఇందులో కాస్త ఉప్పుని, కారాన్ని, కొన్ని ఉల్లిపాయల్ని, కాస్త కొత్తిమీరని వేసుకొని పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ మీద దించుకొని చల్లారిన తర్వాత ఒక చాకుని తీసుకుని చుట్టూతా గుచ్చుకుంటూ తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ ని, అలాగే గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుని పెట్టుకుని ఎగ్స్ మీద వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే